నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శంకర జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శంకర జయంతి అనే పేరుతో పిలుస్తారని, వైశాఖ శుక్ల షష్ఠి తిథిని రామానుజాచార్యుల వారి జయంతిగా జరుపుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు పంచమి షష్ఠి రెండు తిథులు వచ్చినాయి కాబట్టి, తిథిద్వయం ఏర్పడింది కాబట్టి శంకర జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి రెండూ కూడా ఈరోజు వచ్చినాయి. శంకరాచార్యుల వారి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం, రామానుజాచార్యుల వారి సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాలను మనం అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం కోసం మూడు సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. ఒకటి ద్వైత సిద్ధాంతం, రెండవది అద్వైత సిద్ధాంతం, మూడవది విశిష్టాద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు. భగవంతుణ్ణి చేరుకోవటానికి భక్తుడు పూజ చెయ్యాలి అని చెప్పేదే ద్వైత సిద్ధాంతం. రెండవది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అంటే ఏంటంటే భగవంతుడు వేరు, భక్తుడు వేరు కాదు. భగవంతుడే భక్తుడు. భక్తుడు తనలో ఉన్నటువంటి దుర్గుణాలు పోగొట్టుకొని శరీరం నేను కాదు, మనస్సు నేను కాదు, ఆత్మ మాత్రమే నేను అన్న భావనకు వచ్చినప్పుడు భక్తుడే భగవంతుడిగా మారిపోతాడు. సోహం అనే భావన పొందుతాడు అని చెప్పేదే అద్వైత సిద్ధాంతం. ఆ తర్వాత మూడవ సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం. విశిష్టాద్వైత సిద్ధాంతం ఏం చెప్తుందంటే భగవంతుడు భక్తుడితో పాటు ప్రకృతి కూడా ఉంటుంది. ప్రకృతిలో భగవంతుణ్ణి ఆరాధన చేయటం ద్వారా, భగవంతుణ్ణి ప్రకృతి స్వరూపంగా భావించటం ద్వారా భక్తుడు తరింపబడతాడని చెప్పేదే విశిష్టాద్వైత సిద్ధాంతం. ఈ మూడు సిద్ధాంతాలలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. అంటే నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నాలో వచ్చే ఆలోచనలు కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అన్న భావన ఎవరైతే ఒక గురువు ద్వారా తెలుసుకొని నేనే భగవత్స్వరూపం అన్న భావన పొందుతారో వాళ్ళు మోక్షానికి అర్హులు. వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపమని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వివరించారు. అంతటి మహిమాన్వితమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే దగ్గరలో ఉన్న శంకర మఠానికి వెళ్ళి శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన కనకధారాస్తవాన్ని పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రామానుజాచార్యుల వారు ప్రతిపాదించిన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రమాణంగా తీసుకొని విష్ణుమూర్తిని ఈరోజు ఆరాధన చేయటం ద్వారా, విష్ణు సంబంధమైనటువంటి ఆలయ దర్శనం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఎవరైనా సరే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా దానివల్ల మనోబుద్ధులు సంస్కరించబడతాయి, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శంకరాచార్యుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అద్వైత సిద్ధాంతము, విశిష్టాద్వైత సిద్ధాంతాలలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకోండి. ఈ జీవితాన్ని చరితార్థం చేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి స్తోత్రాలు పఠించాలో పరిశీలిద్దాం. నమస్కారం. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. శ్రీ భగవతే శంకరార్యాయ నమః. వైశాఖ శుక్ల పంచమి అనేది ఆదిశంకరుల వారి జయంతిగా నిర్వహింపబడుతున్నది. అసలు ఏ మాసంలో అయినా శుక్ల పంచమి చాలా విశేషమైనది. అది జ్ఞానతిథి అని తెలుసుకోవాలి. అందుకే మొదటి 9 రోజులు శుక్లపక్షంలో, అందున పంచమి నాడు చాలా గొప్పది అని చెప్తారు. అందులో వైశాఖ మాసం అనగానే విశేషమైనటువంటి శక్తివంతమైన మాసం కనుక ఇది ఒక గురుమాసంగా భావించాలి. అలాంటి గురుమాసంగా చెప్పబడుతున్నటువంటి వైశాఖ మాసంలో ఆదిశంకరులు ఆవిర్భవించారు పంచమి నాడే.
ఆర్ద్రా నక్షత్రంలో ఉద్భవించారు మహానుభావులు. ఈ రోజున ఆదిశంకరుని స్మరించడం మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే సనాతన ధర్మానికి, భారతదేశ సౌభాగ్యానికి కూడా ఆదిశంకరులు గొప్ప కర్తగా భావించాలి. ఇది అనేక కోణాల్లో పరిశీలించవలసిన అంశం. ఆదిశంకరులు ఆవిర్భవించే నాటికి భారతదేశంలో విభిన్న వాదాలు, విభిన్నమైనటువంటి విరుద్ధ భావాలతో ఉండేవి. ఆ విరుద్ధ భావాలతో విభిన్న వాదాలకి ఒక సమన్వయాన్ని ఏర్పరిచినటువంటి మహానుభావులు ఆదిశంకరులు. ఆదిశంకరులు అంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఒక సమన్వయకర్త. అనేక రకాల సిద్ధాంతాలు ఇప్పుడు ఉండేవి. ఈ సిద్ధాంతాల మధ్య పరస్పర వైరుధ్యాలతో, రాద్ధాంతాలు, గొడవలతో ఒక అశాంతి వాతావరణం ఉండేది. ఆదిశంకరులు వచ్చి ఆ భిన్న సిద్ధాంతాలన్నింటిలోని ఏవైతే కొన్ని శాస్త్రవిరుద్ధమైన ఉన్నాయో వాటిని తొలగించి వాటిలోని ఉత్కృష్ట గుణాలు స్వీకరించారు. వేటిని పరిహరించలేదు, ప్రధాన ఉత్కృష్టతను స్వీకరించారు. అయితే అది ఉత్కృష్టమని ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఒక కొలబద్ద ఉంది, అది వేదము. కనుక వేదాన్ని అనుసరించే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్వీకరించారు. వేదమునికి విరుద్ధమైన వాటన్నిటినీ తొలగించారు. అంటే ఆయన వేదధర్మ ప్రతిష్ఠాత, ఇది తెలుసుకోవాలి. సమన్వయకర్త, వేదధర్మ ప్రతిష్ఠాత. అందుకే వేదములో చెప్పబడినటువంటి ఏ అయితే ధర్మములు ఉన్నాయో, కర్మలు ఉన్నాయో వాటంటి ప్రోత్సహించారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతాం అంటూ తన యొక్క ఉపదేశాల్లో ప్రధానంగా చెప్పిన 3 వాక్యాలు అందరూ గుర్తుపెట్టుకుంటే చాలు. వేదములు అధ్యయనం చేయాలి అంటే శాస్త్రములు తెలుసుకోవాలి, అందులో ఉన్న సత్కర్మలు ఆచరించాలి, అది ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి. ఈ 3 ప్రధానమైనటువంటి సందేశం. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఆ మాటనే. ఈశ్వరాధీనంగా ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మలు ఆచరించిన వాడికి చిత్తశుద్ధి, జ్ఞానము, మోక్షం లభిస్తాయని చెప్పారు. కానీ ఆదిశంకరులు దీన్ని ప్రధానంగా చెప్పారు. ఈశ్వరార్పణ దృష్టితో సత్కర్మను ఎవరు ఆచరిస్తారో వారికి చిత్తశుద్ధి లభిస్తుంది. అలాంటి చిత్తశుద్ధితో సద్గురువును ఆశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాడికి ముక్తి లభిస్తుంది. ఇది ఆదిశంకరుల సిద్ధాంతం యొక్క సారం. అలాంటి జ్ఞానాన్ని మనకు కలిగించడం కోసం సాక్షాత్ దక్షిణామూర్తి యొక్క అవతారంగా ఆదిశంకరులు భావింపబడుతున్నారు. ఆ మహానుభావులు వేదము యొక్క తాత్పర్యమే వేదాంతము. వేదాంతం అంటే వేదము చెప్పిన చివరి మాట అని అర్థం. చివరి మాట అంటే సిద్ధాంతంగా చెప్పిన తీర్మానము. ఆ వేదాంతం అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఎందు పరబ్రహ్మతత్వం చెప్పబడుతుంది. ఆ పరబ్రహ్మ ప్రాప్తే జీవుడికి లక్ష్యం. దానికోసం ఏ కర్మను చేయాలి, ఏ ఉపాసన చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఇవన్నీ కూడా వేదం యొక్క పూర్వభాగం చెప్తుంది. ఆ పూర్వభాగంలో చెప్పిన సత్కర్మలు ఆచరిస్తూ ఉపాసన చేసి సద్బుద్ధిని పొందినటువంటి వాడు వేదం యొక్క పరమతాత్పర్యమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞానం ఎలా తెలియాలంటే బ్రహ్మము తప్ప జగత్తులో మరొకటి లేదు. చివరికి నాలో నేను అని చెప్పబడుతున్నటువంటి ఏ చైతన్యం ఉందో అది కూడా బ్రహ్మమే అని గ్రహించి అటువంటి బ్రహ్మముని తెలుసుకున్నట్టుకై బ్రహ్మము తప్ప మరొకటి లేదనేటువంటి అద్వైత సిద్ధి వేదాంతం యొక్క తాత్పర్యం. కానీ వేదాంతం యొక్క తాత్పర్యం అద్వైతం అని వేదాంతంలోనే ఉంది. ఉపనిషత్తుల్లోనే అద్వైత శబ్దం చెప్పబడుతుంది. అలాంటి అద్వైత సిద్ధికి కావలసిన మార్గములన్నీ చెప్తూ అద్వైతాన్ని పరమసిద్ధాంతంగా చెప్తూ అద్వైత సిద్ధి వరకు వ్యవహార జీవితంలో ద్వైతం ఉంటుంది. ద్వైతం అంటే 2 అనే భావం ఉంటుంది. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు అనే వేరు అనే భావం సహజంగా ఉంటుంది. ఆ ఉన్నంతకాలం చేయవలసిన ధర్మములు ఏమిటి, ఏ విధంగా చూడాలి అని చెప్తూ సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాన్ని అంగీకరిస్తూ సిద్ధ దశలో అద్వైతమే పరమము అని చెప్పిన మహానుభావుడైన. అయితే అద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు అయినప్పటికీ ద్వైత విశిష్టాద్వైత అద్వైత సమన్వయకర్తగా కూడా ఆయన తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో ఉన్న అన్ని శాఖల్ని సమన్వయించిన మహానుభావుడు. అదే ఆదిశంకర సిద్ధాంతాన్ని గౌరవించే వాళ్ళలో సహజంగా ఒక ప్రవృత్తి ఏర్పడుతుంది. అదేమిటంటే అన్నీ ఒకే పరమాత్మని చేరతాయి. మొదట వచ్చే లక్షణం ఇది. రెండవది ఆదిశంకరుల్ని అనుసరించే వారిల్లో దేవతా భేదములు ఉండదు. శివుడని, విష్ణువని ఇలాంటి భేదాలు ఉండవు. ఇష్టదేవతగా ఎవరిని ఆరాధించినప్పటికి కూడా ఇతర దేవతలు కూడా ఒకే పరమాత్మ యొక్క రూపాలు అని గ్రహిస్తారు. అందుకే ఆదిశంకర సంప్రదాయంలో ఉన్నవారు శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర, గాణపత్య, స్కాందాది మతములంటే సమానంగా స్వీకరిస్తారు. అందులో ప్రధానంగా ఇష్టదేవతను ఆరాధిస్తూ ఆయన స్వరూపాలు మిగిలిన వారు అనేటువంటి భావం కూడా కలుగుతుంది. అంటే ఆదిశంకరుల సిద్ధాంతాన్ని గౌరవించగానే మనస్సుకు వచ్చేటువంటి ఒక అద్భుతమైన సంస్కారాల్లో ఇదొకటి. అంతేకాదు ఆదిశంకరుల వాంగ్మయం చాలా విస్తారంగా ఉన్నది. ఒకవైపు లోతైనటువంటి ఉపనిషత్తులకు భాష్యం రచించారు ఆయన. 10 ఉపనిషత్తులకు ప్రధానంగా భాష్యం రచించిన తన భాష్య గ్రంథాల్లో మరికొన్ని ఉపనిషత్తులను ఉటంకించారు కనుక ఆయన మొత్తం 12 ఉపనిషత్తులకు భాష్యం రచించారని పెద్దలు చెప్తారు. మరొక వైపు భగవద్గీతకు అద్భుతమైన భాష్యం రచించారు. ఇంకొక వైపు బ్రహ్మసూత్రాలకి రచన చేశారు, భాష్య రచన. ఈ మూడింటితో పాటు చిన్న చిన్న శ్లోకాలతో చిన్న చిన్న గ్రంథాలుగా వేదాంతాన్ని
చక్కగా గోరుముద్దలు తినిపించినట్టు చక్కని సంస్కృతంలో, తీయని సంస్కృతంలో సరళంగా, సూటిగా, యుక్తియుక్తంగా ఇచ్చారండి. అంటే యుక్తితో ఆలోచించేవాళ్ళు, తర్కంతో ఆలోచించేవాళ్ళు కూడా అంగీకరించినట్లుగా తత్వజ్ఞానాన్ని ఆయన అందిస్తూ వేదాంత గ్రంథాలను అందించారు. అందులో ప్రధానంగా అపరోక్షానుభూతి, వివేక చూడామణి లాంటి అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. ప్రపంచ మేధావులు కూడా వివేక చూడామణి లాంటి గ్రంథాలను చూసి ఆ తత్వశక్తికి, సత్యనిష్టకి సంతోషించి అనుసరిస్తున్నారంటే ఎంత గొప్ప రచన చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇచ్చిన స్తోత్రవాంగ్మయం, అది చాలా అనంతమైనది, అపారమైనది. భజగోవిందం మొదలుకొని అనేక అష్టకాలు, వీటితో కొనసాగుతూ శివానందలహరి, సౌందర్యలహరి, అదేవిధంగా గోవిందం పరమానందం, నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం, ఒకటేమిటి అపారమైన స్తోత్రవాంగ్మయాన్ని అందించారు. ఒక వ్యక్తి తన యొక్క తక్కువ జీవిత కాలంలోనే అద్భుతాలను సాధించిన మహానుభావుడు. తాను జీవించిన 32 ఏళ్లలోనే సర్వశాస్త్రములను అధ్యయనం చేయడమే కాకుండా సర్వశాస్త్రమును సమన్వయిస్తూ సారస్వరూపాన్ని ఆవిష్కరిస్తూ ఇటు భాష్య గ్రంథాలు, అటు ప్రకరణ గ్రంథాలు, ఇటు స్తోత్రవాంగ్మయాన్ని కూడా అందించి విస్తృతపరిచారు. అందుకే అటువంటి మహానుభావుని స్మరిస్తూ ఈ రోజున ఆరాధన చేసుకోవడం గురువులను ఆరాధించడమే. ఒక ఆదిశంకరులను ఆరాధించామంటే తత్పూర్వమున్న గురువుల్ని, మన శంకరుల నుంచి మన వరకు వచ్చిన గురువులను అందరినీ ఆరాధించినట్లే. అందుకే శంకర సాక్షాత్ అని చెప్పినట్లుగా ఆదిశంకర భగవత్పాల్ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు శంకర జయంతి. ఈటీవీ ప్రేక్షకులందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. అద్వైత మత సిద్ధాంతకర్త, చిన్న వయసులోనే జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి మహావిద్వాంసుడు, సమస్త శాస్త్రాల్ని కూడా అధ్యయనం చేసిన ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు శివస్వరూపమే ఈ కలియుగంలో ఉద్భవించినటువంటి విశిష్టవంతమైనటువంటి సుదినం. ఆ శంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలు మానవ జీవితానికి చుక్కానిలా పనిచేస్తున్నాయి నేటికి కూడా. ఆయన రచించినటువంటి భుజంగ స్తోత్రాల దగ్గర నుంచి భజగోవిందం స్తోత్రాల వరకును, లక్ష్మీ కటాక్షం కోసం ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రార్థన చేసిన కనకధారా స్తుతి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని నేటికి మానవాళికి అందిస్తూనే ఉంది. ఎవరైతే శంకరాచార్య విరచితమైనటువంటి కనకధారా స్తవాన్ని ప్రతినిత్యం కూడాను 3 సార్లు పఠిస్తారో వారి ఇంట కనక వర్షం కురిసి తీరుతుంది. అది శంకరాచార్యుల వారు మనకు ప్రసాదించిన అద్భుత వరంగా మనం భావించాల్సి ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని ఆయన అభివర్ణించినటువంటి తీరుతెన్నులు అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తున్నాయి. అంతేకాదు లలితా సహస్రనామ భాష్యాలు, వివిధ రకాలైనటువంటి గ్రంథాల యొక్క విశిష్టవంతమైనటువంటి భాష్య రచనలు చాలా చిన్న వయసులోనే ఆయన ప్రజావళికి అందించడం వెనకాల సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతార స్వరూపమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం
జ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:33. తిథి పంచమి ఉదయం 9:18 వరకు, నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 1:09 వరకు, వర్జం రాత్రి 12:53 నుంచి 2:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:16 వరకు, మరల మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. అమృత ఘడియలు లేవు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30. నేటి విశేషం శంకర జయంతి, రామానుజ జయంతి, శుక్రవారం. శంకర జయంతి సందర్భంగా శంకరాచార్య స్వామి వారిని పూజించడం, వారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, వారు చెప్పినటువంటి కార్యక్రమాలను ఆచరణలో పెట్టడం. ఉదాహరణకి ఆయన సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం రచిస్తూ దాంట్లో అంటారు ఏమనంటే, నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ అని చెప్తారు. దానివల్ల మనకేమర్థమవుతుంది? నిత్యము అన్నదానం చేసేటువంటి వారికి అన్ని రోగాలను హరించే తండ్రి సుబ్రహ్మణ్య స్వామి అని అర్థమవుతుంది. అందువల్ల నిత్యము అన్నదానం చేయాలనేటువంటి స్ఫూర్తి తీసుకున్నట్లయితే మనం అదేంటండి ఎవరిని ఇప్పుడు ఈ రోజుల్లో భోజనానికి ఏం పిలిస్తే ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, నిత్యము చేయడం ఎలాగా, ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి. అవకాశం ఉన్నంత వరకు వ్యక్తికి భోజనం పెట్టవచ్చు. కనీస పక్షం చీమలకి కాసిన నూకలు, ఆవులకు కాసిన గడ్డి, పక్షులకు కాసిన గింజలు ఎన్నో రకాలుగా చేయవచ్చు అన్నదానం అనేది. కాబట్టి అన్నం అంటే తినే ఆహారం అన్నమాట. ఏ జీవులకైనా చేయొచ్చు. చెయ్యాలి. దానం చేయని రోజు దుర్దినం అవుతుంది. అందుకని అలా కాని పక్షంలో కూడా అమ్మవారి దగ్గర ఒక కలశం పెట్టుకుని దేవతలను ఉద్దేశించే ఒక గుప్పెడు, పితృదేవతలను ఉద్దేశించే ఒక గుప్పెడు బియ్యం దాంట్లో వేస్తూ కాస్త దక్షిణ వేస్తూ వారానికో 10 రోజులకో గుళ్ళో సమర్పించుకున్నట్లయితే వాళ్ళు ప్రసాద వినియోగం చేసేస్తారు. అలా ఏదో ఒకటి చెయ్యాలి, మనం అన్నదానం చేయాలి అనేటువంటి విషయం మనకు దానివల్ల స్ఫురణకు వస్తుంది. అలాగే రామానుజాచార్యుల వారు అందరికీ కూడా భగవంతుని యొక్క కృప కలగాలి అనేటువంటి ఉద్దేశంతో గోపురం మీదకి ఎక్కి మంత్రోపదేశం చేశారు. అలాగా వారి ఆశీస్సులను పొందడం, వారిని పూజించడం అత్యవసరం. అలాగనే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడుదలాలతో పూజ చేయడం, లక్ష్మీ స్తోత్ర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, అనుభవ యోగ్యతను కలగజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం లేకపోవడం అపజయాలకు గల ముఖ్య కారణం. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో, పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో, తనువు పులకింపచేసే శిల్పకళా వైభవంతో అలరారుతుంటుంది శృంగేరి. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తాలూకా కేంద్రంగా విలసిల్లుతోంది. తుంగభద్ర నదీ జలాలు శారదామాత పాద ప్రక్షాళనంతో పునీతమై ప్రవహిస్తుంటాయి. ఈ నదీ తీరంలోనే ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధిని పొందారు. అద్వైతాన్ని పెంచారు, ఆత్మతత్వాన్ని పంచారు. శ్రీమద్ రామాయణం, స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండాలలో ఈ పుణ్య ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావనలున్నాయి. వాటి ప్రకారం ఆనాటి విభాండక మహర్షి ఆశ్రమ వాటికయే
ఈనాటి శృంగేరి విభాండక మహర్షుల వారి కుమారుడే ఋష్యశృంగుడు. ఆ ఋషికుమారుని పేరు మీదనే దీనికి శృంగగిరి అని పేరొచ్చింది. అదే క్రమేణా శృంగేరిగా మారింది. నిత్య హోమాలు, యజ్ఞ యాగాదులతో తరించిన తపోవనం ఈ పవిత్ర క్షేత్రం. శ్రీ శంకర భగవత్పాదుల వారు సత్యశోధనకై సమకట్టి లోక సంచారం కావిస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ ప్రదేశానికి వచ్చిన శంకరాచార్యుల వారికి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిండు గర్భిణి అయిన ఓ మండూకం ఎండకి మండుతున్న ఓ బండపై పడి ఉంది. ఎండవేడిమిని తాళలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక అది అవస్థపడుతోంది. అలాంటి వేదనామయమైన స్థితిలో ఉన్న ఆ మండూకానికి ఒక నాగుపాము పడగ విప్పి గొడుగు పడుతోంది. మండూకమంటే కప్ప, పాముకి ఆహారం. ఆపదలో ఉన్నది ఆహారమే అయినప్పటికీ దాన్ని మింగకుండా ఆదుకుంటున్నది ఆ నాగసర్పం. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిశంకరాచార్యుల వారికి అద్వైత ఆవిర్భావానికి అనువైన ఆలోచన కలిగింది. అందుకే అక్కడ ఆర్ష సంస్కృతిని అజరామరంగా చేయడానికి అనుకూలంగా విద్యాపీఠాన్ని, విద్యాదేవి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. దేశంలో నలుదిశల 4 వేదాలకి ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్నారు. వాటిలో శృంగేరి మొదటిది. ఈ విద్యాశంకరి శారదాదేవి ఆలయం బయటి వైపున గోపురం పైభాగంలో దర్శనమిస్తాడు. కార్తవీర్యార్జునుడు ఎవరైనా సరే ధనకనక వస్తువాహనాది విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నవాళ్లు ఈ కార్తవీర్యునికి మొరపెట్టుకుంటే చాలు, అది తప్పకుండా మళ్లీ వారికి దొరుకుతుందన్నది భక్తుల విశ్వాసం. వీరు త్రిమాతామూర్తులు. వరుసగా సరస్వతి, లక్ష్మి, పార్వతుల శక్తి స్వరూపాలు. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ, శక్తిరూపేణ, శాంతిరూపేణ, శ్రద్ధారూపేణ, కాంతిరూపేణ, లక్ష్మీరూపేణ, దయారూపేణ, మాతృరూపేణ సంస్థితాః. నమస్తస్యై 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 నమో నమః. అంటే సమస్త ప్రాణికోటియందు బుద్ధి, శక్తి, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, దయాగుణాలతో మాతృరూపంలో ఏ దేవత దర్శనమిస్తుందో అటువంటి సరస్వతీమాత ప్రతిరూపమైన శారదాంబకి నమస్కరించి బయటికి వస్తే తుంగా నదీ తీరంలో వెలసి ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మైసూరు దసరా ఉత్సవాల్లాగే శృంగేరి శరన్నవరాత్రులు కూడా జగత్ప్రసిద్ధమైనవి. అమ్మవారు 9 రోజులు 9 అలంకారాలతో 9 అవతారాలుగా దర్శనమిస్తారు. అసలు నిజంగా అబ్బాయి ఏమన్నాయా ఏమోదినరా అనిపిస్తుంది శ్రీరామాయణం చదివితే. అంత మాధుర్యం వాళ్ళ ప్రేమ, అబ్బా ఏమి ప్రేమో ఆ అన్నదమ్ములది. శ్రీరామాయణం చదివినటువంటి వాడు అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం కన్నా ప్రాణం వదిలేయడం మంచిదనిపిస్తుంది. అంత గొప్ప అనుబంధం వాళ్ళది. అరణ్యవాసం చేయడానికి వెళ్ళి రామచంద్రమూర్తి కూర్చున్నారు. గుహుడు వచ్చి ఆయనకి ఏదో తినడానికి కాసిన పళ్ళు అవి పట్టుకొచ్చి ఆకులో పెట్టాడు తినమని. పెడితే మహానుభావుడు రామచంద్రమూర్తి ఆచమనం చేసి అన్నాడు, నా తండ్రి నేను ఇవాళ అరణ్యవాసానికి వెళ్ళిపోయానన్న దిగులుతో ఏమీ తిని ఉండడు. ఎంత ఏడిచాడో, ఏడిచి 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 ఎన్నో మాటలు స్పృహ తప్పిపోయి ఉంటాడు. నా తల్లి కౌసల్యామాత గుండె బద్దలైపోయి ఉంటుంది. అసలు ఉందో లేదో. అయోధ్య పట్టణం అంతా చీకటితో ఉంటుంది. ఎక్కడ ఏమీ ఉత్సవాలు ఉండవు. నేను వెళ్ళిపోయానని మా అమ్మ నాన్న అంత బెంగ పెట్టుకుని ఉంటారు. నాకు అది జ్ఞాపకం వస్తే తినబుద్ధి ఇట్లేదు. అందుకని ఆచమనం చేస్తాను చాలని ఆచమనం చేసి పడుకున్నాడు. దేని మీద? కాసిని గడ్డి పరకలు తీసుకొచ్చి గుహుడు అక్కడ వేసి రామా పడుకోండి అన్నాడు. రామచంద్రమూర్తి ధర్మం అంటే ధర్మం. ఆ గడ్డి పరకల మీద
తన చేతిని తాను తలగడగా పెట్టుకున్నాడు. లక్ష్మణస్వామి అలోమని ఏడిచాడు. దేనికో తెలుసా అండి? ఏ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద కిరీటం పెట్టబడుతుందని ఊహించాడో పట్టాభిషేకంలో, ఆ రామచంద్రమూర్తి ఒక రాతి మీద కూర్చుని, లక్ష్మణ వెళ్ళి ఆకుదున్నెలో జిల్లేడు పాలు పట్టరా అన్నాడు. ఎందుకన్నయ్యా అన్నాడు. రేయ్, నేను అరణ్యవాసం చెయ్యాలి కదా, ఈ జట పాయలుగా ఇలా ఉండకూడదురా, ఇది జటలు కట్టేయాలి. ఈ జుట్టు మీద జిల్లేడు పాలు పోస్తే అది అట్టలు కట్టేస్తుంది, పట్టుకొచ్చి పోయిరా అన్నాడు. అన్నయ్య, నీ శిరస్సు మీద గంగాది తీర్థముల చేత అభిషేకం జరిగితే కిరీటం పెడితే చూడాలనుకుని మురిసిపోయానన్నయ్య. నా చేతులతో జిల్లేడు పాలు పోయినా నీ తల మీద. ఎంత ఏడ్చాడో మహానుభావుడు. జిల్లేడు పాలు పోయించుకుని అట్టలు కట్టిన తలతో చెప్పులు లేకుండా 14 ఏళ్ళు తిరిగాడు. ఇప్పటికీ నాకు శృంగేరి అవి వెడుతుంటే అరణ్యాలు చూస్తే ఎలా తిరిగాడు రా మహానుభావుడు ఈ అరణ్యంలో 14 ఏళ్ళు అనిపిస్తుంది నాకు. అంతటి ధర్మమూర్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఉత్తమ శీల సంపన్నులైన వారు కష్టాల నుండి విముక్తులైపోయారు. చక్కని విమానాలను ఎక్కి విమానాలంతా ఎక్కున్నారు, తమ స్థానాలకు చేరుకున్నారు. వ్యాస భగవానుడు ఆ సమయంలో ఎవరికి ఏ కోరిక కలిగితే ఆ కోరిక తీర్చాడు. ఎవరెవరు ఏమనుకున్నాడో మనసులో వాళ్ళందరికీ అది కనపడింది. పక్కవాడికి అది కనపడలే, నేనేమనుకున్నా నాకు అది కనపడింది. నా మొగుడు నాకు కావాలంటే మొగుడు కనపడ్డాడు. నా పుత్రుడు కావాలా అనుకుంది, మొగుడిని వదిలేసి పుత్రుడే కనపడ్డాడు. ఎవరెవరికి ఏమేమి అనుకున్నారో అది కనపడింది అక్కడ. అందరికీ ఆశ చూడాలని పాపం అందరూ పోగొట్టుకొని ఏడుస్తున్నారు కదా. కానీ అక్కడ వచ్చిన వాళ్ళంతా స్నేహంతో వచ్చారు, అంతా చేతులు పట్టుకున్నారు ఒకరికొకరు. అందరూ గుమిగూడి హాయిగా ఉన్నారు, అంతా నవ్వుతూ ఉన్నారు. అప్పుడు యుద్ధంలో మరణించిన ఆ రాజులు తిరిగి వచ్చారని విని నానా దేశాల్లోని ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు, ఆనందించారు. ప్రేమైన వారితో వారు కలిశారు అనే ఈ కథను గురించి చక్కగా విన్న మానవుడు ఎప్పుడూ ఇహలోకంలో ప్రియాలను పొందుతాడు. అంతేకాకుండా సులభంగా ఇష్టమైన బంధువులతో సమాగమాన్ని పొందుతున్నారు. దుఃఖానికి వశుడు కాడు. ధర్మాత్ముడైన పండితుడు ఈ వృత్తాంతాన్ని విద్వాంసుడికి వినిపిస్తే ఇహలోకంలో యశస్సును, పరలోకంలో శుభగతిని పొందగలడు. ఓ రాజా, వేదాధ్యయనం చేసేవారు, తపస్సు చేసేవారు, సదాచారాలను పాటించేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, దానాలు చేసి పాప విముక్తి పొందినవారు, సరళ స్వభావం కలవారు, పవిత్రులు, శాంతులు, హింస అసత్యాలను విడిచిపెట్టినవారు, అలాగే ఆస్తికులు, శ్రద్ధావంతులు, ధీలుడైన మానవులు ఆశ్చర్యకరమైన ఈ పర్వం వింటే ఉత్తమగతిని పొందుతారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎంత అద్భుతమైనటువంటి పర్వం ఇది. 34వ అధ్యాయం. సూతుడు శౌనకాది మహర్షులకు ఇలా చెప్తున్నాడు. ఓ మహర్షులారా, జనమేజయుడు ఇలా తన పితామహులందరూ రావటాన్ని పోవటాన్ని సంబంధించిన కథనంతా విని ఎంతో పరవశించిపోయాడు. వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, నిజం కదా ఓ మహర్షి, శరీరాన్ని విడిచిపెట్టిన వారు మళ్ళీ అదే రూపాలతో ఎలా కనిపించారు? అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు, నీకు సహజమయ్యా రావటం. ఓ రాజా, సమస్త కర్మలు ఫలానుభవం లేకుండా నశించవు. జ్ఞాపకం పెట్టుకో. కర్మజాని శరీరాణి తథైవా కృతయో నృప. శరీరాలు కానీ ఆకారాలు కానీ చేసుకున్న ఆయా కర్మల వల్లే ఏర్పడతాయి. ఇంకొకరిని అనాల్సిన పని లేదు. మన కర్మ వల్లే ఈ శరీరం పుట్టింది. మనం చేసుకున్న కర్మ వల్లే మనకి ఇట్లా వియోగం కలుగుతూ ఉంటుంది. పతి వియోగం, పత్ని వియోగం, పుత్ర వియోగం, ఇవన్నీ ఉండి కూడా అనుభవించలేని వియోగం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మన కర్మ వల్ల అది. నువ్వు నీ కర్మను గురించి యోచన చెయ్యి.
అది పోవటానికి ఏ సాధన చేయాలని గురువు దగ్గర మంత్రోపదేశం చేసుకొని శాంతిగా ఉండు, ఇంకా కర్మం కట్టుకోవద్దు. అచ్చేశాడు ఇచ్చేశాడు, ఇట్లయిపోయింది అట్లయిపోయింది, ఎవరినో దూషించినట్టు దూషించకూడదు. భూతాధిపతి అయినటువంటి భగవంతుడిని ఆశ్రయించి ఉన్నందువల్ల మహాభూతాలు నిత్యులుగా ఉంటాయి, అవి నశించవు. అర్థమైందే? శరీరం నశించప్పుడు అవి శరీరానికి మాత్రమే దూరం అవుతాయి, అంతేగాని కానీ అవి నశించవు, వెనకలే వస్తూ ఉంటాయి. కర్మ అనేది వెనకలు వస్తూ ఉంటుంది. అందుకని కర్మకు జాగ్రత్తగా ఉండాలా. దిన్నము మనం పోగు చేసుకోకూడదు కర్మను. ఒకరిని తిట్టి 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 ఎందుకు, ఏం ప్రయోజనం? పెరిగిపోతూ ఉంటే చిత్రగుప్తులు రాసుకుంటూ ఉంటారయ్యా. నీ మీద ప్రేమతో చెప్తున్నానని చెప్పాడు ఇక్కడ వ్యాసభగవానుడు. కర్తృత్వ అభిమానం లేకుండా చేసిన కర్మయే సత్యమైనది. నిజమైన కర్మ ఏది? ఆశ లేకుండా, ఇది నాది, అభిమానం మీద, కర్తృత్వం నాది, అది చేసినటువంటి కర్మనే సత్యమైనటువంటిది. ఏదో దొరుకుతుంది నాకని చేసే కర్మ కర్మ కాదు, శ్రేష్టమైన ఫలాన్ని ఇస్తుంది కూడా, ముక్తిని లభింపజేస్తుంది మంచి కర్మ చేస్తే. కర్తృత్వ అభిమానంతో చేసిన కర్మలతో కూడి జీవుడు సుఖదుఖాలను అనుభవిస్తాడు ఎప్పటికీ కూడా. ఈ విధంగా క్షేత్రజ్ఞుడు కర్మలలో చిక్కిన కూడా నశించకుండానే ఉంటాడు అనేది నిజం. కానీ పంచభూతాలలో తాదాత్మ్యాన్ని పొందినందువల్ల జ్ఞానసిద్ధి కనుక లేకపోతే వాటి నుండి ముక్తుడు కాడు. మళ్ళీ జ్ఞానసిద్ధి కావాలి. గురువు ఎందుకు? జ్ఞానానికోసరం కానీ వ్యాపారానికోసరం కాదు గురువు. మన వ్యాపారం అభివృద్ధి చేసుకోవటానికి కోసరం కాదు గురువు, జ్ఞానాభివృద్ధి చేసుకోవటానికి కావాలి మనకు. కర్మక్షయం జరిగే వరకు జీవుడు శరీరంతో ఏకమై ఉంటాడు. కర్మ నశించగానే ఈ లోకంలోనే జీవుడు మరొక రూపాన్ని ధరిస్తాడు. భూతాలు, ఇంద్రియాల వంటి అనేక పదార్థాలు శరీరాన్ని పొంది ఒకటవుతాయి. దేహము, ఆత్మ వేరువేరు అని గ్రహించిన వారికి ఆ పదార్థాలన్నీ నిత్యాలు అని తెలుస్తాయి, ఆత్మస్వరూపాలని తెలుస్తాయి. అశ్వమేధ యాగంలో అశ్వవధ జరిపినప్పుడు సూర్యంతే చక్షు వాతం ప్రాణాఘ మొదలైన మంత్రాలను చదువుతారు. దీన్ని బట్టి శరీరుల ప్రాణాలు, ఇంద్రియాలు ఎప్పుడూ కూడా పరలోకంలోనే ఉంటాయని తెలుస్తుంది. కనుక రాజా, నీకు ఇష్టమైతే నీకొక మంచి మాట చెబుతాను. యజ్ఞం ప్రారంభమయ్యే సమయంలో వినిపించే దేవయాన మార్గాలే నీకు తగినవి. నువ్వు యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు దేవతలు నీకు మేలు చేసేవారు అయ్యారు. దేవతలు ఇలా మైత్రిని చూపినప్పుడు వారు జీవులను పరలోకానికి వెళ్ళే సమయంలో అభిష్టలోకాలకు పంపిస్తారు. అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి దీన్ని. కనుక నిత్యులైన జీవులు యాగాల ద్వారా పరలోక గతిని పొందుతారు అని. పంచభూతాలు నిత్యాలు, ఆత్మ నిత్యం. ఆ స్థితిలో ఆత్మకు దేహ సంబంధం ఉంది అని, జనన మరణాలు ఉన్నాయని భావించేవాడి బుద్ధి ప్రయోజనం లేనిది తెలుసుకోవాలి. ఇలా సత్యాన్ని తెలుసుకోవాలి. కనుక వియోగంలో తీవ్రంగా బాధపడేవాడు మూర్ఖుడు అని నా అభిప్రాయం. దాని నుంచి ప్రయోజనం వచ్చేది నీకు. వియోగంలో దోషాన్ని చూసేవాడు సంయోగాన్ని విడిచిపెట్టాలి. అసంగుడైన ఆత్మకు సంయోగాలు లేవు. అసలు నీ ఆత్మకు అవన్నీ లేవయ్యా, వదిలేసేవంతా కూడా, యోచన చేయొద్దు. ఎట్లా పడితే అట్లా కానీ చూస్తాం. దేవుడున్నాడనే ఒక నమ్మకంతో ఉండు, జీవించు. ఉందని భావించిన వాడు వియోగంతో పుట్టిన దుఃఖాన్ని తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త. తన పరభేదాన్ని మాత్రమే గ్రహించగలవారు అభిమాన దశను దాటి పైకి వెళ్ళలేరు, ఖండితం వెళ్ళలేరు, పైకి అక్కడే ఉండిపోతారు. ఆత్మాభిమానం కలిగిన అటువంటి వాళ్ళు, ఆత్మ ఎవరికీ పరాయివాడు కాదు అని తెలిసినవాడు మాత్రమే ఉత్తమ బుద్ధిని పొందుతాడు. ఆ పురుషుడు అవ్యక్తం నుండి వచ్చాడు, మళ్ళీ అవ్యక్తంలోకి ప్రవేశించి లీనమయ్యాడు. అందుచేత అలాంటి ముక్తుడు గురించి నాకు తెలియదు, అతడికి నేను తెలియను. మరి నేను బంధ విముక్తుడిని ఎందుకు పొందలేదు అని అంటావేమో. నాలో వైరాగ్యం లేదు, అందుచేత ముక్తుడి గురించి నాకు తెలియదు. ఏన శరీరేణ
येन केन शरीरेण करोत्ययमनीश्वरः करोत्ययमनीश्वरः तेन तेन शरीरेण तदवश्यमुपाश्नुते मानसं मनसाप्नोति शरीरञ्च शरीरवान् పరాధీనుడైన జీవుడు ఏ శరీరంతో కర్మ చేస్తే ఆ శరీరంతోనే ఫలితాన్ని అనుభవిస్తాడు. మానస కర్మకు మనస్సుతోనే ఫలాన్ని పొందుతాడు. శరీర కర్మకు శరీరంతోనే ఫలాన్ని పొందుతాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ధృతరాష్ట్రుడు తన కుమారులను పుట్టినప్పటి నుంచి చూడలేదు. కానీ వ్యాసమహర్షి అనుగ్రహంతో పుత్రులను చూశాడు. ఆహా, ఎంత అదృష్టం! ధృతరాష్ట్రుడు ఎందుకంటే గాంధర్వుడు కదా, ధృతరాష్ట్రుడు రాజధర్మాలను విన్నాడు. రాజధర్మాలంతా విన్నవాడు. బ్రహ్మోపనిషత్తును ఉపదేశంగా పొందాడు కదా, అప్పుడు మనం చెప్పుకున్నాం కదా. నిశ్చలమైన బుద్ధి కూడా పొందాడు కదా. బుద్ధివంతుడైన విదురుడు తన తపోబలంతో సిద్ధిని పొందాడు. కానీ ధృతరాష్ట్రుడు వ్యాసుణ్ణి ఆశ్రయించి సిద్ధిని పొందాడు అన్నాడు. అప్పుడు జనమేజయుడు ఇలా అడిగాడు. ఓ రాజా, వ్యాసమహర్షి వరాలు ప్రసాదిస్తాడు. నా పితామహులకు దివ్య దర్శనాన్ని చూపించినట్లుగానే నాకు కూడా నా తండ్రిని చూపించాలి. నా తండ్రి కూడా అదే రూపంతో, అదే వేషంతో, అదే వయస్సుతో చూపించాలి. అప్పుడే నేను నువ్వు చెప్పినదంతా నమ్ముతాను. నాకు ప్రియమైనది లభిస్తుంది. ఈయన కూడా చాలా పెద్ద యాజ్ఞికుడు. యజ్ఞం చేశాడు, సామాన్యమేం కాదు. నేను కృతార్థుడిని అవుతాను, నిశ్చయ జ్ఞానాన్ని పొందుతాను. అదిగాక ముత్తాతలు కదా, ఆ వ్యాసముని అనుగ్రహంతో నా కోరిక కూడా తీరుగాక అన్నాడు. వెంటనే వ్యాసమహర్షి పరీక్షిత్తుకు అక్కడికే రప్పించేశాడు పరీక్షిత్తును. అప్పుడు పరీక్షిత్తు అదే రూపంతో, అదే వయస్సులో ఉన్నాడు. ఆయన స్వర్గం నుండి వచ్చాడు, తేజస్సుతో వెలిగిపోతున్నాడు. తన తండ్రిని జనమేజయుడు చూశాడు. ఆయనతో పాటు ఉన్న శమీక మహర్షిని, ఆయన కుమారుడైన శృంగిని, మంత్రులను కూడా జనమేజయుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఎంతో ఆనందించాడు. అవభృత స్నానం చేసే సమయం అయింది. అప్పుడు జనమేజయుడు ముందుగా తండ్రికి నమస్కరించాడు. తర్వాత తాను స్నానం చేశాడు. స్నానం చేయించాడు, తండ్రికి స్నానం చేయించాడు. ఆ తర్వాత తాను స్నానం చేశాడు. అనంతరం జనమేజయుడు చూస్తూ ఉండగానే పరీక్షిత్తు అంతర్ధానం అయిపోయాడు. ఆది పర్వంలో జనమేజయుడు యాగాన్ని ప్రారంభించాడు. ఆ యాగం మధ్యలో విరామ సమయంలో మహాభారత కథను చెప్పమని అక్కడికి వచ్చిన వ్యాస మహర్షిని ప్రార్థించాడు. ఆయన వైశంపాయన మహర్షిని చెప్పమన్నాడు. ఇప్పటికీ ఆ యాగం పూర్తి అయింది. ఇక చివరి ఘట్టాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా విందాం. ఇది మొదట్లో వాళ్ళ యజ్ఞం ఇది జరుగుతూ ఉండేది. దాని మధ్యలో మహాభారతం వచ్చింది. జనమేజయుడు తర్వాత యావర వంశంలో పుట్టినవాడు, జరత్కారు మహర్షి యొక్క కుమారుడైన ఆస్తిక మహర్షితో ఇలా అన్నాడు. యజ్ఞం చేస్తున్నారు కదా అక్కడ, అంత సర్పయజ్ఞం కదా, చాలా పెద్దది. ఓ ఆస్తిక మహర్షి, ఈ యజ్ఞంలో వివిధ ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. ముందుకు వెళ్ళండి, జ్ఞాపకం వస్తుంది మీకు. నా శోకాన్ని పూర్తిగా తొలగిస్తూ ఈ రోజున నా తండ్రి కూడా ఇక్కడికి వచ్చాడు, నా కంటికి కనిపించాడన్నాడు. అప్పుడు ఆస్తికుడు ఇలా అన్నాడు. ఓ మహారాజా, వ్యాస మహర్షి ప్రాచీనుడైన తపోనిధి. ఈ యజ్ఞం ఆయన సమక్షంలో జరుగుతోంది కనుక యజమానివైన నువ్వు ఇహపరలోకాలను గెలుచుకున్నట్లే లెక్క. ఓ పాండవనందనా, నీ ద్వారా నేను కూడా విచిత్రమైన కథను విన్నాను. ఈ యజ్ఞంలో పాములన్నీ కాలిపోయాయి. నీ తండ్రి ఉన్న లోకాలకే చేరాయి అవన్నీ కూడా. ఓ రాజా, నువ్వు సత్యవంతుడివి కనుక ఆ తక్షకుడు అతి కష్టం మీద తప్పించుకున్నాడు. ఋషులందరూ
పూజలు అందుకున్నారు. మహాత్ముడైన వ్యాస మహర్షి ఎంతటి గొప్పవాడో తెలుసుకున్నావు. మేము తెలుసుకున్నాం. పాప వినాశకరమైన ఈ కథను విని నువ్వు విస్తారమైన ధర్మాన్ని పొందావు. నీ వల్లే మేము పొందాము. ఉదార హృదయం గల సజ్జనులను దర్శించటంతోనే హృదయంలోని చిక్కుముడి విడిపోయింది. ధర్మపక్షాన్ని ఆశ్రయించేవారు, సత్ప్రవర్తనతో నడవాలని కోరుకునేవారు తమ దర్శన మాత్రంతోనే పాపాన్ని పోగొడతారు. అటువంటి మహాత్ములైన వ్యాస మహర్షులకు నువ్వు నమస్కారం చెయ్యి అన్నాడు. అలా ఆస్తిక మహర్షి అనగానే జనమేజయుడు ఆ వ్యాస మహర్షికి నమస్కారం చేశాడు. అనేక పర్యాలు ఆ మహర్షిని పూజించి సత్కరించాడు. ఆ తరువాత ధర్మాత్ముడైన ఆ జనమేజయుడు వైశంపాయనుడి ఆశ్రమ వాస కథా విశేషాన్ని గురించి చెప్పమని అడిగాడు. అన్నాడు శౌనకాది మహర్షులతో సూతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 36వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, వ్యాస మహర్షి అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు, ధర్మరాజు పుత్రులను, పౌత్రులను, బంధువులను చూసిన తర్వాత ఏం చేశారో చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. ఓ రాజా, అలా పుత్రులను చూడటం అనేది మహా ఆశ్చర్యకరమైన ఘటన. దానిని ధృతరాష్ట్రుడు చూశాడు. శోకాన్ని విడిచి తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఇతర ప్రజలు, మహర్షులు ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని వారికి ఇష్టమైన చోటుకి వెళ్ళిపోయారు. శోకాన్ని వదిలేశాడు. ఇక మహాత్ములైన పాండవులు బాగా తక్కువ సేనతోనూ భార్యలతో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరకు మళ్ళీ వెళ్ళారు. అప్పుడు వ్యాస మహర్షి కూడా ఆశ్రమానికి వెళ్ళి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర, నువ్వు ప్రాచీన ఋషులు చెప్పిన వివిధ కథలన్నీ విన్నావు కనుక మనస్సులోని శోకాన్ని తొలగించుకో. వివేకైన వాడు ప్రారబ్ధ విధికి దుఃఖించడు. దేవదర్శనం గల నారదుడి ద్వారా నీవు దేవరహస్యాన్ని కూడా విన్నావు. ఆ వీరులందరూ క్షత్రధర్మాన్ని పాటిస్తూ శస్త్రాల దెబ్బలతో పవిత్రులయ్యారు, శుభగతిని పొందారు. ఇప్పుడు నీ కుమారులందరూ స్వర్గంలో ఉన్నారు, హాయిగా ఉన్నారు. వారిని నువ్వు చూశావు కదా. ధర్మరాజు తన సోదరులతో అందరితోనూ, భార్యలతోనూ, బంధువులతోనూ, ఆత్మీయులతోనూ కలిసి నీ సేవ చేయాలని సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇతడిని విడిచిపెట్టు, నగరానికి వెళ్ళనివ్వు, రాజ్యాన్ని పరిపాలించనివ్వు. అరణ్యవాసానికి వారు వచ్చి 1 నెల రోజులు దాటిపోయాయి. ఇక్కడే ఉండిపోవాలనుకున్నాడు. అన్యాయంగా పంపించేశాయి. ఓ రాజా, రాజ్యం అంటే ఎందరో శత్రువులు ఉంటారు కనుక రాజ్యాన్ని నిత్యము ప్రయత్నపూర్వకంగా కాపాడుకుంటూనే ఉండాలి అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిపించి ఇలా అన్నాడు. ఓ అజాతశత్రు, నువ్వు నా మాట విను. నీ అనుగ్రహం వల్ల ఇప్పుడు మమ్మల్ని శోకం పీడించడం లేదు, మేమెవరూ వేడ్చడం లేదు. ఇక సంతోషంగా ఉన్నాం. అబ్బా, ఎన్ని రోజులకు ధృతరాష్ట్రుడు నోటి నుంచి వచ్చిన మాట ఇది. కనుక ఓ కుమారా, నేను నీ వంటి రక్షకుడిని పొందాను, నీతో కలిసి ఉన్నాను. గతంలో హస్తినాపురంలో లాగా నేనెంతో ఆనందంగా ఉన్నాను. ప్రియమైన వారి సేవలను పొందుతున్న నీ ద్వారా నేను పుత్రఫలాన్ని పొందాను, పుత్రులను దర్శించగలిగాను. కనుక నీ మీద నాకెంతో ప్రీతి, నాకు సంతోషంగా ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.